హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం రియల్మీ 12 5G, రియల్మీ 12 ప్లస్ 5G ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 6th March 2024 రోజు అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం రియల్మీ 12 5G ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.71 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 950 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి రెయిన్ స్మార్ట్ టచ్ అనమాట. అంటే రెయిన్ కూడా ఈ టచ్ అనేది వర్క్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీనికైతే IP68 అలాంటిది లేదు. అలా అని చెప్పి మీరు వర్షంలో తీసుకొని దీన్ని పెట్టకండి. అంటే నార్మల్గా అంటే స్క్రీన్ మీద తడిగితూ ఉంటుంది కదా, అలా ఉన్న టచ్ వర్క్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే వచ్చేసి 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. నాకు ఇది కొద్దిగా మైనస్ అనిపించింది. వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లేతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. వీళ్ళు మరి కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో ఆఫర్స్కి కూడా నాకు అంత ఏమనిపించలేదు. ఆ ఆఫర్స్ కూడా నేను చివరిలో చెప్తాను. అలాగే దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. Android 14తో వస్తుంది. రియల్మీ 5తో వస్తుంది. ఇది వచ్చేసి 7.69mm థిక్నెస్ ఉంటుంది. 188 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్కి ఇక అంటే అడిషనల్ ఫీచర్స్ వస్తారు. నేను స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకుందాము. దీని ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే March 6th అలాగే 10th అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఎవరైనా కొనాలనుకుంటే కూడా ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ వెబ్సైట్ ఉందిగా, దాంట్లో మీరు కొనుక్కోవచ్చు. ఆఫర్స్ చూసుకున్నట్లయితే 6GB అలాగే 128GB ఉంటుంది కదా, దీనికి 2000 రూపీస్ అయితే వర్త్ కూపెన్స్ ఉంటాయంట. అలాగే ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే నో కాస్ట్ EMI తోని అది కూడా 9 months రియల్మీ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు అంట. అలాగే 6 months వచ్చేసి ఇదే సేమ్ ఆఫర్ వచ్చేసి 6 months ఉంటుంది అనమాట ఫ్లిప్కార్ట్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 1000 రూపీస్ ఉంటుంది కదా, సో అదేంటంటే బ్యాంక్ ఆఫర్ ఉంటుందంట. అక్కడ బ్యాంక్ సీట్లో చూసుకున్నట్టయితే HDFC, ICICI బ్యాంక్ అలాగే SBI బ్యాంక్ ఉంది. ఒకసారి ఇది వచ్చేసి ఏంటంటే 8GB 128GB బ్యాంక్ ఆఫర్ ఇది ఒక్క వేరియంట్కి మాత్రమే ఇచ్చారు. సో బేస్ వేరియంట్కి ఇవ్వలేదు. ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఆఫర్స్. ఒకసారి నేను కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. రియల్మీ 12 ప్లస్ 5G దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇది చూసుకున్నట్టయితే సేమ్ అనమాట, రెయిన్ స్మార్ట్ టచ్ అనమాట. సో నేను ఫస్ట్ మొబైల్ చెప్పినాక సేమ్ అనమాట. దీన్ని తీసుకొని ఏదో వర్షంలో పెట్టకూరి, నార్మల్గా ఏమైనా చినుకులు ఉంటే టచ్ వర్క్ అవుతుంది అంతే, ఇంకా మిగతా అయితే ఏముండదు. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మధ్య చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. అలాగే 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇప్పుడు కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్ ఉంటుంది విత్ OIS వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మైక్రో సెన్సార్తో వస్తుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Android 14తో వస్తుంది. రియల్మీ 5తో వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే సేమ్ దానికి దీనికి సేమ్ అనమాట. Android 15, Android 16 ఇస్తారంట. సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 3 years ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. 190 grams వెయిట్ ఉంటుంది. సో మిగతా సేమ్ అనమాట ఫీచర్స్. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. 3.5mm ఆడియో జాక్ దీనికి కూడా ఉంది. ఇక దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 20,999 రూపీస్ పెట్టారు. అలాగే 8GB 256GB ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 రూపీస్ అయితే
వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉంటాయిగా, ఒకసారి స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇక సేల్ అది ఇది సేమ్ అనమాట. 6th మార్చ్ అలాగే 10th మార్చ్ అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన ఆఫర్ చూసుకున్నట్లయితే 8GB 128GB ఉంటుంది కదా, అది చూసుకున్నట్టయితే 1000 రూపీస్ వచ్చేసి బ్యాంక్ ఉంటుందంట. 9 months వచ్చేసి అంటే బ్యాంక్ ఆఫర్స్ 9 months వచ్చేసి నో కాస్ట్ ఈఎంఐతోని రియల్మీ వెబ్సైట్ ఇస్తారు. 6 months వచ్చేసి నో కాస్ట్ ఈఎంఐతోని ఫ్లిప్కార్ట్లో వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా మిగతా ఆఫర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫర్స్ వచ్చేసి సేమ్ ఉన్నాయి, నో కాస్ట్ ఈఎంఐ కూడా సేమ్ ఉన్నాయి. ఎవరైతే అంటే బయట కొంటారో వాళ్ళకి వచ్చేసి బడ్స్ ఇస్తారంట ఫ్రీగా. ఒకసారి అది కూడా స్క్రీన్ మీద వస్తే ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ ఆఫర్స్ కూడా సేమ్ అనమాట. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ బ్యాంకు. ఒకసారి నేను ఆఫర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. సో మీకే అర్థమవుతుంది. ఈ 2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే, ఓకేనా. ఇంకా మిగతా ఇంటర్నేషనల్ వైజ్గా ఏ మొబైల్ లాంచ్ అయినా మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మొబైల్ గురించి తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకి మన వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట.